ఒక మెగా అభిమానికి అనూహ్యంగా కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. కోనసీమ జిల్లాలోనే కాదు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గంధం పల్లన్ పేరు తెలియని వారుండరు. కరడు గట్టిన మెగా అభిమానిగా ఉన్న గంధం పల్లన్ 20 ఏళ్ల క్రితమే టీడీపీలో ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2009లో చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్ గా పనిచేసి చిరంజీవి చేతే భేష్ అనిపించుకున్నారు. ఇక ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత టీడీపీకి తిరిగొచ్చారు పల్లన్ 2014 ఎన్నికల్లో కోనసీమలో టీడీపీ గెలుపు కోసం శక్తికి మించి అన్ని విధాలుగా పనిచేశారు గంధం పల్లన్. ముఖ్యంగా ఆనాటి హోంమంత్రి చినరాజప్ప విషయంలో గంధం పల్లన్ పాత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక 2019లో జనసేన మద్దతు లేకపోవడంతో టీడీపీ కోనసీమలోనే కాకుండా రాష్ట్రమంతా కూడా ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో కూడా గంధం పల్లన్ తన సాయశక్తుల టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. కోనసీమ టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగిపోతున్న గంధం పల్లన్ చూసి వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. పల్లన్ ఎలాగైనా సరే అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా నాటి అమలాపురం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న విశ్వరూప్ గంధం పల్లన్ టార్గెట్ చేశారు. కోనసీమ అల్లర్ల కేసులో గంధం పల్లన్ అన్యాయంగా ఇరికించారని అంటూ ఉంటారు ఆయన అభిమానులు. తనను ఎన్ని కష్టాలు పెట్టినా, తన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినా, జైల్లో పెట్టినా ఓపికగా భరించారు పల్లన్. తన అనుచరుల మీద అక్రమ కేసులు పెడుతున్నా, టీడీపీ క్యాడర్ పై దాడులు చేస్తున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ అక్రమాలకు, అరాచకాలకు ఎదురొట్టి నిలబడ్డారు గంధం పల్లన్. జగన్ హయాంలో కోనసీమలో టీడీపీ క్యాడర్ మీద, తన అనుచరులపైన పెట్టిన కేసులను తన సొంత డబ్బుతో లాయర్లను పెట్టి మరీ ఎదుర్కొన్నారు. దాంతో ప్రతిపక్షంలో ఉన్నా కూడా పల్లన్ విపరీతమైన క్రేజ్ పెరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తయారయ్యారు. కోనసీమలో సెట్టి బలిజలను, కాపులను కలిపిన క్రెడిట్ కూడా పల్లన్ కే దక్కుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకుల్ని చూసాం, కానీ కులాలను కలిపే నాయకుడు మా పల్లన్ అంటూ కోనసీమలో ప్రతి ఒక్కరూ కొనియాడారు. అన్ని కులాల నుంచి ప్రాణం పెట్టే అనుచరులు పుట్టుకొచ్చారు. ఇక 2024 ఎన్నికలు పల్లన్ పొలిటికల్ కెరీర్ లో అసలైన ఛాలెంజ్ గా చెప్పుకోవాలి. తన మిత్రుడు, కోనసీమలో శెట్టి బలిజ యువ నాయకుడు, కోనసీమ అల్లర్ల కేసులో తనతో పాటు వైసీపీ అరాచకాలకు ఇబ్బంది పడ్డ వాసంశెట్టి సుభాష్ ను టీడీపీలోకి తీసుకొచ్చి రామచంద్రపురం సీటు ఇప్పించుకోగలిగారు పల్లన్. తోట త్రిమూర్తులు ఇలాఖా రామచంద్రపురంలో సుభాష్ గెలుపులో పల్లన్ కీలక పాత్ర. ఆ తర్వాత టీడీపీ పెద్దలతో తనకున్న పరిచయాలతో సుభాష్ కు మంత్రి పదవి రావడానికి పల్లన్ సర్వశక్తుల్ని కూడా ఉపయోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా పల్లన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అలానే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా పల్లన్ కు మిత్రుడే. ఇక మెగా ఫ్యామిలీ వీరాభిమానిగా గంధం పల్లన్ కోనసీమలోనే ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి మీద ఈగ బారినా కూడా తట్టుకోలేని మనస్తత్వం పల్లన్ గతంలో ఒక హీరో చిరంజీవి మీద చవకబారు వ్యాఖ్యలు చేస్తే ఆ హీరోకి పల్లన్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏ ఒక్క మెగా అభిమాని కూడా మర్చిపోలేడు. కోనసీమలో మెగా అభిమానులకు ఏ కష్టం వచ్చినా కూడా గుర్తొచ్చే పేరు గంధం పల్లన్ జీపీఆర్. కోనసీమలో కూటమి 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కోనసీమలో కూటమి గెలుపులో పల్లన్ కీలక పాత్ర. సుభాష్ కి మంత్రి పదవి రావడంలోనూ, శెట్టి బలిజలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంలోనూ కూడా పల్లన్ కీ రోల్. అలాంటి పల్లన్ కి కూటమి అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పదవుల కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు పల్లన్. ఆయన తలుచుకుంటే పార్టీలో ఏ స్థాయికైనా వెళ్లగలరు అంటూ ఉంటారు ఆయన అభిమానులు. కోనసీమ జిల్లా అధ్యక్ష పదవికి పల్లన్ పేరును పరిశీలించింది టీడీపీ అధిష్టానం. కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆ పదవి శెట్టి బలిజలకు ఇవ్వాల్సి వచ్చింది. అయినా కూడా పల్లన్ అధిష్టానం ముందు తన అసంతృప్తిని వ్యక్తపరచలేదు. సామాన్య కార్యకర్తగానే పనిచేయడం తనకిష్టమంటూ బదులిచ్చారట జీపీఆర్. ఎట్టకేలకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన్ను ఎంపిక చేసింది అధిష్టానం. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావించే పల్లన్ ఆ బాధ్యతను స్వీకరించబోతూ ఉన్నారు. త్వరలో ఖాళీ కాబోయే కీలక పదవుల్లో పల్లన్ కు మరింత సముచిత స్థానం దక్కుతుందని సమాచారం. 2029 ఎన్నికల్లో యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని, లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలని చంద్రబాబు ఆలోచిస్తూ ఉన్నారట. అప్పటికి నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా పూర్తయ్యే అవకాశమూ ఉంది. ఈ క్రమంలో కోనసీమలో ఏదైనా స్థానం నుంచి పల్లన్ అసెంబ్లీకి పంపాలనే ముందస్తు ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందనే గుసగుసలు కూడా కోనసీమలో వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి పల్లన్ కు కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో టీడీపీ కార్యకర్తలే కాదు, జన సైనికులు, మెగా అభిమానులు, కులమతాలకు అతీతంగా కోనసీమ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోనసీమ టీడీపీకి బాహుబలి జీపీఆర్ అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చూడాలి మరి వచ్చే రోజుల్లో గంధం పల్లన్ కి టీడీపీ ఎలాంటి ప్రమోషన్ ఇవ్వబోతోందో అన్నది.